శుభములు కలుగు నీకు. తప్పకుండా సార్, నా క్లాస్కి టైం అవుతోంది. నీ క్లాస్ లేదు. లేదా? ఎందుకు లేదు? ఈరోజు టైం టేబుల్లో చిన్న చేంజ్ జరిగింది. ఎందుకని? ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది వీక్గా ఉన్నారు, వాళ్ళని స్ట్రెంథన్ చేయమని అలా మార్చాం. ఎందుకు మార్చారు? అరే నీకు చెప్పాను కదా. స్కూల్ రీజన్ కాదు, మీ ఒరిజినల్ రీజన్ చెప్పండి. చెప్పండి. నువ్వే చెప్పాలి వారాహి. నేనా? నేను చెప్పడం ఏంటి? అదే పెళ్లి సంబంధం ఎందుకు వద్దన్నావు అని. ఇందాకే చెప్పేశాను కదా సార్. ఇందాక నువ్వు సగమే చెప్పావు కదా. ఏంటండి చిన్నపిల్లల్లాగా? ఆడతలుచుకుంటే మగాడిని అన్నీ తెలిసిన మగాడిగా మార్చగలదు, ఏమీ తెలియని చిన్నపిల్లాడిలాగా కూడా మార్చగలదు. అంటే నేను మిమ్మల్ని అమాయకుడిని చేశానని అంటున్నారా? అది కాదు వారాహి, నేను ఆన్సరే కదా అడుగుతున్నాను. అసలు తన మీద నీకెందుకు ఇష్టం పుట్టలేదు? ఏంటండి ఇది? కోపం పుట్టడానికంటే రీజన్స్ ఉంటాయి, కానీ ఇష్టం పుట్టడానికి పుట్టకపోవటానికి రీజన్స్ ఏముంటాయి? దానికదే ఇష్టం కలగాలి. నాకలా అనిపించలేదు, అంతే. రే, నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వారాహికి నీ మీద గుండెల్లోతు ప్రేముందిరా. అవునంతేగా. బుక్ ఫుల్ అయిపోయాక అదే బుక్లో కొత్త లెసన్ రాయమంటే ఎలా కుదురుతుంది? ఏంటి? అదే మనసులో ఒకరి మీద ఇష్టం పుట్టిన తర్వాత ఇంకొకళ్ళకి అదే మనసులో చోటు ఇవ్వడం అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంటే ఎలా అవుతుంది? అంటే ఏంటి మీ ఉద్దేశం? నా మనసులో మీరున్నారు కాబట్టే నేను రఘునొద్దనన్నా? నేను నీ గురించి మాట్లాడుతున్నానని చెప్పానా? ఆ మాత్రం తెలుసుకోలేనా? హలో, తమరు తెలుసుకుంది తప్పు. నేనేం నీ గురించి చెప్పలేదు, మరి నా గురించి చెప్తున్నాను. ఏంటి? నా మనసులో నువ్వు ఉన్నావు. మరి రేఖని పెళ్లి చేసుకోమంటే ఎలా పెళ్లి చేసుకోగలుగుతాను? ఇష్టం లేని పెళ్లి ఎవరికైనా కష్టమే కదా. అవును, కష్టమేనే. ఇష్టం లేని పెళ్లి ఎవరికైనా కష్టమే. కానీ పెళ్ళయ్యాక ఎంత కష్టమైనా ఇష్టం చేసుకోవాలి. ఇదిగో ముసలి, నీకు ముందే చెప్పాను మా పెళ్లి గురించి మాట్లాడొద్దని. మాట్లాడను గాని ఆ మొదటి స్టాప్ దానికి ఒకసారి ఫోన్ చేయి, మాట్లాడాలి. ఎవరికి? అదే ఉంది కదా, మీ అందరికీ పెద్దదానిలా పెత్తనం సలాయిస్తుందే దానికి. ఆవిడ గారికా? అదేంటే అక్క కాస్త ఆవిడగారైపోయిందా? పోన్లే, నువ్వైనా దాని మాయలో నుంచి బయటపడ్డావు. దాన్ని అలాగే విడదీసి పిలవాలే. సరే, దానికి ఫోన్ కలుపు. ఎందుకు? అరే, నేనక్కడ లేను కదే, అదింకా రెచ్చిపోతూ ఉంటుంది. అందుకే ఫోన్ చేసి 4 అంటిస్తూ ఉంటే దానికి నెత్తి మీద కొమ్ములు రాకుండా ఉంటాయి. ఇంటికెళ్ళాక ఫోన్ చేసి తిడితే మీ అమ్మ ఊరుకోదు కదా. ఇప్పుడైతే స్కూల్లోనే ఉంటుంది కాబట్టి అనాల్సిన 4 అనేయచ్చు. చెయ్యమ్మా, బంగారం కదూ. నేను చేయను, నువ్వే చేసుకో. అబ్బా, నా దగ్గర దాని నెంబర్ లేదే. నా ఫోన్ తీయదు కూడా. చెయ్యవే, మాట్లాడాలి. ఇదిగో మాట్లాడుకో. హాసిని ఫోన్ చేస్తోంది. హలో హాసిని. హాసిని కాదే, నేను. అమ్మమ్మా? నేనే. నీ మొదనష్టపు మొహంతో ఫోన్లో మాట్లాడాల్సి వస్తుంది. నీతో కొంచెం మాట్లాడాలి. పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరమ్మమ్మా. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ముసలి విడాకులు కావాలని ఒకటే పాట పాడుతుందే. అవునా అమ్మమ్మా? నేనేమైనా చెప్పాలని చూస్తే నా నోరు మీస్తుందది. నన్ను కూడా మాట్లాడివ్వటం లేదు.
ఎంత చెప్పినా వినట్లేదు. ఇక్కడ అరుంధతేమో విడాకులంటే ఒకటే విరుచుకు పడిపోతుంది. అవును, అరుంధతి కోపం తగ్గితే గాని హాసిని జీవితం బాగుండేటట్టు నాకు కనపడ్డం లేదు. దానికోసం మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం కదా. ప్రయత్నాలంటే పైకి కనిపించేవి మాత్రమే కాదే ముదరష్టపుదానా. కనిపించకుండా ఫలితాన్నిచ్చే పనులు చెయ్యాలి. కనిపించకుండా ఫలితాలిచ్చే పనులా? మరే అరుంధతి కోపం తగ్గాలంటే ముందు రేఖకి చరణ్కి పెళ్లి కావాలే. ఆ తర్వాత అరుంధతి కృష్ణమ్మతో కలిసి హాసినికి నచ్చ చెప్తారు. వాళ్ళిద్దరూ కలిస్తే అప్పుడు హాసినికి ఈ ఇంటి మీద ఇష్టం నమ్మకం పెరుగుతుంది. అప్పుడది విడాకుల విషయం మర్చిపోతుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. కరెక్టే అని గంగిరెద్దులా తలవపడం కాదే. నువ్వు రోజులో 20 గంటలు ఆ చరణ్ దగ్గరే తగలబడి ఉంటావు కాబట్టి తనకెలాగైనా నచ్చచెప్పి రేఖతో పెళ్లి కొప్పించు. అతను రేఖను చేసుకోవాలంటే ఉన్న అడ్డంకి నువ్వు ఒక్కదానివే కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి నీ మీద అతడికున్న ప్రేమను చంపేసి రేఖతో పెళ్లి జరిగేలా చెయ్యి. ఏంటి, వింటున్నావా? అలాగే అమ్మమ్మా. అలాగే అంటే కాదే, ఏదో ఒకటి చేసి చావు. ఉంటాను మరి. అమ్మయ్యా. మేడం ఆగండి మేడం, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏయ్ అట్లే కుదరదు మేడం. ఏయ్, నేనెవరో తెలుసా? మీ చరణ్ సార్కి కాబోయే భార్యని. తెలుసు మేడం, అందుకే మీరు వస్తే లోపలికి పంపించొద్దని సారే చెప్పారు. రేయ్, నోరు మూసుకొని తప్పుకుంటావా లేదా? మిమ్మల్ని బయటికి పంపించమని సారే చెప్పారు. చెప్పండి, మీరే వెళ్తారా మమ్మల్ని పంపించమంటారా? నిన్ను హనుమంతు, నువ్వు వెళ్ళు. హాయ్ చరణ్, హ్యావ్ ఎ గుడ్ డే. నీకేమైనా పిచ్చా? అసలు నీకు బుద్ధి సిగ్గు ఏమైనా ఉందా? నా మనిషిని కొట్టబోయి నన్ను ప్లెజెంట్గా పలకరిస్తావా? అసలు నేను ఇక్కడికి రావద్దంటే ఎందుకు వస్తున్నావు? నన్ను కలవడానికి వీల్లేదంటే ఎందుకు కలుస్తున్నావు? నువ్వు నీ ఫీలింగ్స్ని బయట పెట్టుకున్నావు, అలాగే నేను కూడా నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి కదా. నా ఫీలింగ్స్ నీ మీదే ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చే తీరాలి. వస్తాను కూడా. నువ్వు రావడం నాకు ఇష్టం లేదు. నీ ఫేస్ చూడడం కూడా ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు వద్దన్నా ఒప్పుకున్నా నేను నిన్ను కలిసి తీరుతాను. ఎందుకో తెలుసా, ఏ మనిషినైనా చూడగానే ప్రేమ పుట్టదు. ఆ మనిషిని కంటిన్యూగా కలుస్తూ మాట్లాడుతూ ఉంటే నిదానంగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సిచ్యుయేషన్లో తన మీద ప్రేమ పుడుతుంది. నాకు నీ మీద ఎప్పటికీ ప్రేమ పుట్టదు. నా మీద బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసినా, నాకు కరెంట్ షాక్లు ఇచ్చినా, నా బ్రెయిన్ని నీ కంట్రోల్లోకి తీసుకున్నా సరే, నీ మీద నాకు ప్రేమ పుట్టదు. నీకో విషయం చెప్పనా? ఎక్కడో అమెరికాలో అమ్మాయి, ఎక్కడో ఇండియాలో అబ్బాయి పెళ్లి చూపుల్లో చూసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు. కానీ కొన్ని రోజులకి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. వాళ్ళు కాటికెళ్లే వరకు కలిసే ఉంటారు. సేమ్ మన పరిస్థితి కూడా అంతే. ఇవాళ నీకు నేనంటే అసహ్యం, కోపం, కానీ రోజు నన్ను చూస్తూ నాతో మాట్లాడుతూ ఉంటే నాలో ఎంత ప్రేమ ఉందో
నీకు అర్థమవుతుంది. నీ మైండ్లో నేను ప్రింట్ అయిపోయాక అప్పుడు నీ ద్వేషం ప్రేమగా మారుతుంది. నీ నోటి నుంచి ఐ లవ్ యూ అనే మాట వస్తుంది. సో నీకు నా మీద ప్రేమ పుట్టడానికి, నీకు నా ప్రేమని అనుక్షణం గుర్తు చేయడానికి ఇక నుంచి నా గుర్తుగా నీకు రోజు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. అలా ఇవ్వడానికి తెచ్చిందే ఈ బొకే. టేక్ ఇట్. థ్యాంక్ యూ. నువ్వు చెప్పింది నిజమే. ఒక మనిషిని చూస్తూ ఉంటే ఏదో ఒక టైంకి తన మీద ఇష్టం పెరుగుతుంది. నాకు అలాగే పెరిగింది. ఓ మనిషి మీద తన కోసం చచ్చిపోయేంత ఇష్టం పెరిగింది. ఆ మనిషి కోసం ఎవరినైనా చీకొట్టేంత ప్రేమ పుట్టింది. ఆ మనిషి మీద అంత ప్రేమ ఉండగా మళ్ళీ నీ మీద ప్రేమ ఎలా పుడుతుంది? ఇదే కాదు, నువ్వెన్ని గిఫ్ట్లు తెచ్చినా వాటి పరిస్థితి కూడా ఇదే. ఏంటి సంతోషపడుతున్నావా? చరణ్ నా ప్రేమని నేలకేసి కొట్టి నీ ప్రేమని నెత్తి మీద పెట్టుకున్నాడని సంతోషపడిపోతున్నావా? లేదు రేఖ, చరణ్ గారు నన్ను ఎంత ప్రేమించినా నేను ఆయన్ని పెళ్లి చేసుకోనని ముందే చెప్పేశాను. నీకు మాటిచ్చాను, చరణ్ గారు నీకే భర్త అవుతారని. ఎలా అవుతాడు? నువ్వెదురుగా ఊరిస్తూ తిరుగుతూ ఉంటే అతను నా సొంతం ఎలా అవుతాడు? అతని మనసు నిండా నువ్వే నిండిపోయి ఉంటే నావాడు ఎలా అవుతాడు? అవ్వడు. అతని కోసం నువ్వున్నావనే ఆశ బ్రతికున్నంతకాలం అతను నాకు దక్కడా. నీకు పెళ్ళైనా అయిపోవాలి, లేదంటే నీ ప్రాణమైనా పోవాలి. అప్పటి వరకు అతను నాకు దక్కడు దక్కడు దక్కడు. ఇది చరణ్ని చేసుకుంటే అవతల నా మనవరాల జీవితం నాశనం అయిపోతుంది. మీకు ఇష్టమైతే సంబంధం కలుపుకుందామని తాంబూలాలు తీసుకొని వచ్చాను. ఇది వరకు మనమే పని చేసినా దాని ఫలితం మనకు మాత్రమే చెందేది. కానీ ఇప్పుడు అది రెండు కుటుంబాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వెదురుగా ఊరిస్తూ తిరుగుతూ ఉంటే అతను నా సొంతం ఎలా అవుతాడు? నా మనసులో నువ్వు ఉన్నావు. మరి రేఖని పెళ్లి చేసుకోమంటే ఎలా పెళ్లి చేసుకోగలుగుతాను? ఇష్టం లేని పెళ్లి ఎవరికైనా కష్టమే కదా. అప్పట్లో నా తమ్ముడి వల్ల జరిగిన తప్పు
అనుకోకుండా జరిగిన ఈ పెళ్లి వల్ల దిద్దుబాటు అవుతుందనుకున్నాను. అతని మనసు నిండా నువ్వే నిండిపోయి ఉంటే నావాడెలా అవుతాడు? నువ్వే ఏదో ఒకటి చేసి నీ మీద అతడుకున్న ప్రేమను చంపేసి రేఖతో పెళ్లి జరిగేలా చెయ్యి. ఆ తర్వాత అరుంధతి కృష్ణమ్మతో కలిసి హాసినికి నచ్చ చెప్తారు. అప్పుడది విడాకుల విషయం మర్చిపోతుంది. అతని కోసం నువ్వున్నావనే ఆశ బ్రతికున్నంతకాలం అతను నాకు దక్కడం. నీకు పెళ్ళైనా అయిపోవాలి, లేదంటే నీ ప్రాణమైనా పోవాలి. ఎస్, రేఖని చరణ్ గారు పెళ్లి చేసుకోవాలంటే ఆయనకు ఇక నేను దక్కను అని తెలియాలి. హలో వారాహి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఒకసారి మా స్కూల్ దగ్గరికి రాగలరా? ఓకే, ఇప్పుడే వస్తున్నాను. ఎగ్జాక్ట్గా మీరు చెప్పిందే తను చెప్పింది. స్కెచ్ వేశాక జరిగి తీరుతుంది. వెంటనే వెళ్ళు. అక్కడ కూడా నేను చెప్పినట్టే చెయ్యి. ఓకే, డన్. వారాహి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? కళ్యాణి వస్తానందా? కళ్యాణి కాకపోతే సునైనా వస్తుంది. ఎందుకు? నేను డ్రాప్ చేస్తాను కదా. లేదు సార్, నేను వేరే మనిషి కోసం వెయిట్ చేస్తున్నాను. వేరే మనిషా? ఎవరు? అదిగో వచ్చేసారు. హాయ్ వారాహి. హాయ్ రఘు. రఘు గారు, మీకేనా తెలుసా? ఇతను చరణ్ గారు, మా స్కూల్ ఎండి. హాయ్ సార్. హలో. ఓకే, ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? అది నేను నా మనసులో నిర్ణయాన్ని చరణ్ గారి లాంటి మంచి మనిషి ముందే బయట పెట్టాలని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఏంటది? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు, చిక్కులలో పడడం తనకేం సరదా. మీరు నన్ను బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు
అదే మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు కదా. అవును. దాని గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటో చెప్పండి. నేను కొన్ని జీవితాలకి అడ్డంగా ఉన్నాను. నా అడ్డు తొలగిపోతేనే కానీ కొన్ని మంచి పనులు జరగవు. అందుకే నిన్నెలా ఆపను ఓ ప్రాణ నేను నిన్నెలా వదలను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. జాబిలినే మేఘరాశి జడలిప్పి కప్పినాయే మినుకుమరే మిన్నుల్లోన పీనాయే నీతేనే పెదవుల నిప్పి నింగే దిగి రమ్మనివే. అనవసరంగా రీల్ అంతా చెడగొట్టావు. ఆగు. అది కాదు బాబు. ప్లీజ్